హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 41 టాపిక్స్ ఈరోజు నేను మా ఆఫ్టర్నూన్ చదివిన 1 to 4 మధ్య చదవాలనుకున్నది చదవలేదు, బట్ ఈరోజు రాసుకున్న టుమారో ఇది చేస్తా. సో 1 to 4 మధ్య టుమారో 3 hours దీని మీద స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో 41 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. డైలీ 40 అనుకున్నా కానీ 40 into 40 1600 టాపిక్స్ అవుతాయి. బట్ ఆ ఫైండ్ అవుట్ చేయడము అంటే ఒక టాపిక్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఒకదాన్ని ఈజీ ఇవ్వడం, ఇది అన్నీ తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలిస్తేనే ఈ వర్కౌట్ అవుతుంది. డైలీ 40 టాపిక్స్ 3 hours చదవడం, అదర్వైజ్ ఈ ట్రిక్ అనేది ఫాలో కాదు. సో 41 టాపిక్స్ చూద్దాం. ఖచ్చితంగా ఈ 40 నుంచి అయితే 20 మార్క్స్ రావాల్సిందే, నో డౌట్ అబౌట్ దిస్. 20 మార్క్స్ రావాల్సిందే. 40 టాపిక్స్, పేపర్ 1 10, పేపర్ 2 10, పేపర్ 3 10, పేపర్ 4 మాత్రం 11 ఉంటాయి టాపిక్స్, ఒకటి రీజనింగ్ ఉంటుంది. చూద్దాం ఆ 40 టాపిక్స్ ఏంది ఈరోజు చూద్దాం. ఫస్ట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేద్దాం. తెలంగాణ మూమెంట్లో టాపిక్ నెంబర్ 1 వచ్చేసి బూరుగుల రామకృష్ణారావు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చూడాలి. సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చేసిన వాటి ఇక్కడలు 4 మంత్రులు ఇస్తారు, వాళ్ళ శాఖ ఏంటంటారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. ఓకే బూరుగుల రామకృష్ణారావు అనే పర్సన్ గురించి 360 degreesలో చూడాలి. భూదాన ఉద్యమం చూడాలి. ములికి మంత్రివర్గం, ములికి ఉద్యమం మీద మంత్రివర్గం ఇస్తుంది, అది చూడాలి. 14 పాయింట్స్, పెద్ద మనుషుల ఒప్పందంలో 14 పాయింట్స్ చూడాలి. టీఆర్సీ కమిటీ చైర్మన్స్ని వరుస క్రమంలో 4 ఉంటారు, 4 వరుస క్రమం తెలుసుకోవాలి. GO 36 చూడాలి. రెడ్డి హాస్టల్ సదస్సు చూడాలి. తెలంగాణ ప్రజా సమితి చూడాలి. కొండా లక్ష్మణ బాబుజీ పర్సనల్ బయోగ్రఫీ చూడాలి. ఇది పేపర్ 4 సంబంధించి. పాలిటీలో మనకు ఈరోజు పేపర్ 2లో పాలిటీ తీసుకున్నాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మొత్తం చూడాలి. లాంగ్వేజ్ చూడాలి. లాంగ్వేజ్ సంబంధించి 360 degreesలో చూడాలి, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. హెబీస్ కార్పస్, మాండమస్, సెరిషెరి, కోరవంటో ఈ 4 చూసుకోవాలి. లోక్సభ స్పీకర్ సంబంధించి చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చూసుకోవాలి. హ్యూమన్ రిజర్వేషన్ బిల్ సంబంధించి చూసుకోవాలి. 368 ఆర్టికల్ చూసుకోవాలి. అమెండింగ్ కాన్స్టిట్యూషన్ 3 రకాల అమెండింగ్స్ ఉంటాయి కదా, సాధారణ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ అని చెప్పేసి 1/2 రాష్ట్రాలు ఆమోదించాలని అది చూసుకోవాలి. ఉప ప్రధానులు లోకల్ లిస్ట్ 5 ఉప ప్రధానులు ఉంటారు, ఆ లిస్ట్ చూసుకోవాలి. ఇది పేపర్ 2 సంబంధించి. పేపర్ 3 వచ్చేసి తెలంగాణలో 50% కంటే ఎక్కువ అర్బన్ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ చూసుకోవాలి. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ తెలంగాణ చూసుకోవాలి. ఆల్ మైనర్ ఇరిగేషన్స్ ఇన్ తెలంగాణ చూసుకోవాలి. 6 గ్యారంటీలు తెలంగాణ స్టేట్ సంబంధించి చూసుకోవాలి. నిజాం కాలం నాటి భూములు, వాటి పేరు సల్ఫేకాస్ అని, పైగా భూమి అని, తనఖా భూమి అని ఇట్లుంటాయి అవి చూసుకోవాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య డిఫరెన్సెస్ చూసుకోవాలి. PMC స్కూల్స్ అనే స్కీమ్ చూసుకోవాలి. మేక్ ఇండియా ప్రోగ్రామ్ చూసుకోవాలి. రీసెంట్గా రుణమాఫీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, అది చూసుకోవాలి. ర్యాంప్ పథకం, రైజింగ్ అండ్ అసిలరేషన్ ఆఫ్ MSME చూసుకోవాలి. పేపర్ 1లో ఏం చూసుకోవాలంటే PSLV, GSLV, SSLV మార్క్ 3 చూసుకోవాలి. 8, 9, 10 degrees ఛానల్ అంటే ఏదో చూసుకోవాలి. ఏ రెండు మధ్యలో ఏమేమి ఉంటుందో చూసుకోవాలి. సింధు నది సంబంధించి 360 degrees చూసుకోవాలి. నేషనల్ వాటర్ హైవేస్ 1 నుంచి 5 ఉంటాయి, అవి చూసుకోవాలి. అగ్ని 1 to 5 చూసుకోవాలి. భుజ్లో భూకంపం వచ్చింది, అది చూసుకోవాలి. ప్రోగ్రామ్ అణువిద్యుత్ చూసుకోవాలి. చంద్రయాన్ 1 to 3 చూసుకోవాలి. మొక్క మరియు ఆర్థిక ప్రాముఖ్యత చూసుకోవాలి. డైస్ టాపిక్, ఇది 11వ టాపిక్ అయితే డైస్ ఉంటుంది, డైస్ టాపిక్ చూసుకోవాలి. ఇట్లా మనం 40 టాపిక్స్ అనుకుంటే 3 hours, దీనికి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే 40 into 40 ఎంత అవుతుంది? 1600 అవుతుంది. 1600 తక్కువ 400 మార్కులు ఈ 3 గంటలు మనం ఏదైతే చదువుతామో దాని నుండి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే దీన్ని ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా చేస్తే అది కష్టం. అట్లా ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉప ప్రధాన లిస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఒక 5 minutesలో అయిపోతుంది. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది చాలా పెద్దది. ఇట్లా మనకు బ్యాలెన్స్ చూసుకోవాలంటే ఎట్లా పడితే అట్లా 50 టాపిక్స్ చదువుకుంటే కాదు, బ్యాలెన్స్డే చూసుకోవాలి. భూకామం తొందర అయిపోతుంది. అదే ఇక్కడ మనం చూసుకుంటే ఇలా అన్నీ తక్కువ ఉన్నాయి, తొందర అయితే అన్ని వాళ్ళు హాఫ్ అన్ అవర్. ఇప్పుడు PSLV, GSLV ఒక 10 minutes వీడియో ఉంటుంది, అది చూసుకుంటే అయిపోతుంది. ఇది కూడా ఒక 5 minutes వీడియో ఉంటుంది, చూస్తే అయిపోతుంది. సింధు నది ఒక రఫ్గా 10 minutesలో అయిపోతుంది. ఇది ఒక 5 minutesలో అయిపోతుంది. ఇది ఒక 20 minutesలో అయిపోతుంది. ఇది ఒక 2 minutesలో అయిపోతుంది. ఇది ఒక షైన్ డే చదువుకుంటే ఒక 5 నిమిషాలలో అవుతుంది. ఇది ఒక 20 minutes వేసుకోండి. ఇది ఒక 5 minutes వేసుకోండి. ఈ డైస్ టాపిక్ 2 సెకండ్లలో వస్తుంది మనం పెట్టింది. ఎంత ఎన్ని నిమిషాలు అయితే 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40, 50 నిమిషాలు, 60 నిమిషాలు, రఫ్గా ఒక 70 minutes పేపర్ 1కి అయిపోతుంది. ఇక్కడ రఫ్గా నాకైతే ఒక 20, 40, 30 minutesలో అయిపోతుంది. రఫ్గా ఒక 1 hour వేసుకోండి. ఇక్కడ దీనికి 1 hour. ఎకానమీలో చూసుకోండి, టైం చెప్తున్నా. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే టేబుల్ ఉంటుంది, ఇది ఒక 5 minutes పడుతుంది. ఇది 5 minutes పడుతుంది. 5 districts అంటే 5 minutes. ఇది ఒక 5 minutes పడుతుంది. ఇది ఒక 20 minutes పడుతుంది. 6 గ్యారెంటీలు ఒక 30 minutes వేసుకోండి. నిజాం కాలం నాటి భూమిలో ఒక 10 minutes. ఇది ఒక 2 minutes అవుతుంది.
ఇది ఒక 2 మినిట్స్, ఇది ఒక 2 మినిట్స్, ఇది మొన్న 2 లైన్లు ఉంటాయి 2 మినిట్స్, ఇది ఒక 2 మినిట్స్. ఇవన్నీ అయినాయి. ఇది ఒక 10 నిమిషాలు అయింది, ఇది 20 నిమిషాలు, 40 నిమిషాలు, 70 నిమిషాలు, 80 నిమిషాలు. 80 + 70 150 నిమిషాలు అయింది. ఇదంతా కలిపితే ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. 150 + 180, 180 ఇది ఒక వేసుకోండి, ఒక మొత్తం కలిపితే ఒక 70 వేసుకోండి. అంటే 250 మినిట్స్. 250 అంటే 240 వేసుకోండి రఫ్గా. 240/60 అంటే ఒక 4 గంటలుగా తీసుకోవాలి. 1 నుంచి 5 మధ్య కూర్చుంటే అయిపోతుంది. 1కి ముందు మనం చదవాల్సింది చదువుకోవాలి, 5 తర్వాత మనం చదవాల్సింది చదువుకోవాలి. ఇట్లా ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక థ్యాంక్ యూ బాయ్. మన కింద టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ పెట్టేస్తా, ప్రతి ఒక్క టెలిగ్రామ్లో జాయిన్ కండి.